హలో అండి. ఈరోజు మనం గోదావరిలో పట్టిన చిన్న చిన్న చేపలతో మనం పులుసు చేసుకుంటున్నాం. అది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ మనం తాజా చేపల్ని శుభ్రంగా కడిగి క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదిగోండి చేపలు అలా బాగా చేసుకోవాలి. ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం మనం రోల్ మీద మన మసాలా సామాన్లు అన్నిటిని దాని మీద పెట్టుకొని నూరుకోవాలి. నూరుకున్న తర్వాత ఆనియన్స్ కూడా దాని మీద పెట్టుకొని దాంట్లో కొంచెం చిల్లీస్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి నూరుకోవాలి. మనం నూరుకున్న ఆనియన్ పేస్ట్, గరం మసాలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మన తాజా చేపల్లో తగినంత ఉప్పు, కారం, గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత చింతపండు నానబెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ పోసుకొని అందులో ఇందాక నూరుకున్న చిల్లీ అండ్ ఆనియన్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు ఇందాక ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ దోరగా వేగినాక ఇందాక మసాలా పట్టుకున్న చేపల్ని బాగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వాటిని కొంచెం సేపు వాటిని మగ్గనివ్వాలి. అవి మగ్గినాక మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న చింతపండు పులుసుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయిన చేపల పులుసు రెడీ అయిపోయినట్టే. మీకు నచ్చితే కామెంట్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.